అందరికీ నమస్కారం అండి. ఏపీలోని నిరుద్యోగ భృతిపై సంబంధించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలైతే తీసుకుంటున్నారు. అయితే ఇది ఎవరికి వస్తుంది? ఎవరు అర్హులో? ఇలా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ప్రతీదీ కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలోని. అసలు వదలకుండా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకుని. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయగలుగుతాను. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. తద్వారా మేము పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా ప్రభుత్వ పథకం సంబంధించి మీకైతే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకి అర్హులు ఎవరంటే ఈ నిరుద్యోగ భృతి సంబంధించి ఇక్కడ మనకి ముందుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మెంబర్ అయితే ఉండాలి. అంటే ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళు అయితే ఉండాలన్నమాట. అంటే ఇక్కడ నివాసం అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఏ ఉద్యోగం లేకుండా అయితే ఉండాలి, అంటే నిరుద్యోగి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పథకం కింద 3,000 అయితే జమ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి చాలామందికి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడమే జరిగింది. అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే తీయించుకోండి. అలాగే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే ఓటర్ ఐడి అయితే మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే బీపీఎల్ రేషన్ కార్డు ఉండాలి. అలాగే విద్యా ధృవీకరణ పత్రం అయితే ఉండాలన్నమాట. అంటే మీరు పాలిటెక్నిక్ చదివితే పాలిటెక్నిక్, అలాగే డిగ్రీ చదివితే డిగ్రీ, ఇలా ఏ పట్టం అయితే మీ దగ్గర అయితే ఉంటుందో అందులో మీరైతే అర్హులన్నమాట. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీ దగ్గర అయితే ఉంచుకోవాలి. అయితే ఇప్పుడుండే డౌట్ ఏంటంటే చాలామందికి ఇది అప్లికేషన్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారంటే మనకి ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో విడుదల చేసిన తర్వాత ఆ ఫామ్ ఫిల్ చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి వాళ్ళైతే అకౌంట్లో మనకి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుద్దండి. ఈ విధంగా మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి పథకాలు వస్తున్నాయో వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.